ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నుంచి భూమిని రక్షించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ బలంతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి భూమిని కబ్జాకు ఎత్తిస్తున్నాడంటూ దేవర రమేష్ ఆరోపించారు. ములుగు రోడ్లోని 769 సర్వే నెంబర్లో తన తండ్రి కుమారస్వామి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని దొంతి మాధవరెడ్డి అనుచరులతో ఆక్రమించి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. అయితే సర్వే నెంబర్ 757లో మాధవరెడ్డి భూమి ఉంటే సర్వే నెంబర్ 769లో భూమిని కబ్జా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి బోరు వేసే ప్రయత్నం చేస్తే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తల్లితో కలిసి తన గోడును వెళ్లవిసుకున్నారు. అయితే గతంలో ఇదే భూమిపై కోర్టు తనకు అనుకూలంగా తీర్పిచ్చిందని తెలిపారు. మళ్లీ ఇప్పుడు తప్పుడు పత్రాలు సృష్టించి దొంతి మాధవరెడ్డి అతని కుటుంబ సభ్యులు కబ్జాకు యత్నిస్తున్నారని ఆరోపించారు. రాత్రిపూట దొంతి మాధవరెడ్డి తన అనుచరులతో చంపేస్తానని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నుండి రక్షించాలని తల్లి కొడుకు వేడుకుంటున్నారు. ఇక్కడ మన 769 సర్వే నెంబర్ గల ప్లాట్ నాది. 757 దొంతి మాధవరెడ్డి అయితే ఏమవుతుందంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మా ఇంట్లో కూడా ఈ ప్లాట్ మాదని చెప్పేసి గొడవలు చేసుకుంటూ మన వేరే వాళ్ళు పంపించుకుంటే నాన్న హరాస్మెంట్ చేస్తున్నాం. మాకు ప్రాణ భయం ఉందని చెప్పి మొన్న 31st రోజు మన పోయిన మంత్ 31st రోజు మేము ఇక్కడ బోర్ వేసుకుంటే ఉంటే ఒక 10 మంది వచ్చేసి మమ్మల్ని హరాస్మెంట్ చేస్తే మేము 100 పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చినాక మేము అక్కడికి వెళ్ళాక వాళ్ళు చూసి మీ పేపర్లు తెప్ప అన్నారు. మేము పేపర్లు తీసుకుపోయి ఇచ్చాము, పిటిషన్ రాసి ఇచ్చినాక మళ్ళీ నిన్న రాత్రి సమయంలో ఒక 12 నుంచి 1:02 మధ్యలో వచ్చేసి మా పక్కన ఉన్న కాంపౌండ్ వాళ్ళు కూడా కొట్టిండు. ఆ బోర్ ఉంటే బోర్ ఖరాబ్ చేసిండు. కొద్దిగా మాకు నష్టం అక్కడ రాడ్లు ఇట్లా ఉన్నాయి, రాడ్లు సలాగా కూడా వచ్చేసి కాబట్టి మాకు ఇంట్లో దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే నర్సంపేట ఎమ్మెల్యే అతనితో మాకు ప్రాణభయం ఉంది. దీంతో ఒక్కసారి కాదండి, ఇంతకుముందు కూడా మేము ఇచ్చినాము, ఏబిఎన్ న్యూస్కి ఇచ్చినాము. ఇంతకుముందు కూడా నా దగ్గరికి వచ్చేసి సార్ చాలా మంచిగా నువ్వు కలువు నీ గురించి మాట్లాడుతున్నా తెలుసు, సార్ గురించి నీకు తెలియదు అని చెప్పేసి నన్ను ఇంతకుముందు వచ్చి బెదిరించాను. నాది ములుగు రోడ్డు కాడ నా జాగు సార్. మొన్న 30 తారీఖు నాడు నేను బోర్ వేసుకుంటా అంటే 10 మంది దాకా వచ్చింది. వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి కూడా ఉన్నాడు. వాళ్ళు వచ్చి నన్ను బెదిరిస్తుంటే నా కొడుకు లేడు, ఎవరు లేరు, నా కొడుకులు నేనున్నా, ఏందయ్యా ఇదేంటిది పద్ధతి, ఇది పద్ధతి కాదు, నా జాగలో నేను వేసుకుంటాను అని చెప్తే లేదు ఆపాలే, లేదు అక్కడికి వచ్చి మాట్లాడంటే మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. పోలీసు వాళ్ళు కూడా వచ్చిండ్రు, చూసిండ్రు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ దాంట్లో పోతే కంప్లైంట్ ఇచ్చినాము. మేము ఇచ్చినాక వాళ్ళు వచ్చినాక వాళ్ళని మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఇంతవరకు మాకు ఏ జవాబు ఇవ్వలేదు, మాకు ఏం చెప్పలేదు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మాకు ప్రాణ భయం ఉన్నది, నిన్ను చంపుతాం, ఏం మాట్లాడుతున్నదే ఒక గుడ్డికే చంపుతాం ముసల్దానా అని చెప్పి నన్ను బెదిరించిండు. నన్ను ప్రాణ భయం ఉన్నది సార్, మాకు ప్రాణ భయం ఉన్నది. నేను రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీని, నేను నాకు 65 సంవత్సరాలు ఉన్నాయి. మాధవరెడ్డి తోటి నా పిల్లవాళ్ళకు నాకు మా ప్రాణ భయం ఉన్నది. ఎప్పుడు రాత్రి 12 గంటలకు వచ్చి నా వర్కర్లు ఇళ్ళ వండుకుంటే వాళ్ళకు గేట్ పెట్టి గొల్లెం పెట్టి వచ్చి నా గోడ వలగొట్టిళ్ళు, నా బోర్ ఖరాబ్ చేసిండ్రు, రాళ్ళు ఎత్తేసిండ్రు, నా గేటు బీకేసిండ్రు.